రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం కింగ్డమ్ హిట్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్లో మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం స్థిరంగా కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు విజయ్ తన తదుపరి చిత్రాన్ని రాహుల్ సాంకృత్యం డైరెక్షన్లో పట్టాలెక్కించనున్నాడు. గతంలో టాక్సీ వాలాతో వీరిద్దరి కాంబినేషన్ సక్సెస్ అయింది. అయితే కొత్త చిత్రం కోసం మొదట అనుకున్న భారీ బడ్జెట్ ను తగ్గించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు రిస్క్ ను సూచిస్తుండటంతో బడ్జెట్ ను సమీక్షిస్తున్నారు. ఈ మార్పులపై మేకర్స్ త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు. విజయ్ అభిమానులు ఈ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ లో హైప్ తో నిలిచిన ఖైదీ 2 పై దర్శకుడు లోకేష్ కనకరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్తీ హీరోగా రూపొందనున్న ఈ సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అయిందని, కూలీ రిలీజ్ తర్వాత షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగారు. కోలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ ఖైదీ 2 పై దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజా అప్డేట్ ఇచ్చారు. కార్తీ హీరోగా రూపొందించిన మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఇప్పుడు కూలీ రిలీజ్ తర్వాత ఖైదీ 2 షూటింగ్ ప్రారంభమవుతుందని లోకేష్ కన్ఫర్మ్ చేశారు. 30 నుంచి 35 పేజీల స్క్రిప్ట్ రెడీ చేసినట్లు ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది. సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ నుంచి వచ్చిన మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పుడు మహావతార్ పరశురాముడు చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాతో థియేటర్లలో సంచలనం సృష్టిస్తామని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ వసూలతో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సక్సెస్ తో ఉత్సాహంగా ఉన్న మేకర్స్ తమ తదుపరి ప్రాజెక్టుగా మహావతార్ పరశురాముడును అనౌన్స్ చేశారు. దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైంది. మహావతార్ నరసింహ కంటే ఎక్కువ ఉగ్ర రూపంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నదని ఆయన చెప్పారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రం థియేటర్లలో సంచలనం సృష్టించనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.